ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఈ రెండు అనుభవముల గుండా నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడలముగా సుఖవంతమైనటువంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అదే సమయంలో మనను కాస్త కష్టముల గుండా కూడా దేవుడు నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రము గుండా అద్భుతాలు చేసి నడిపించిన దేవుడు మారా అనుభవంలో కూడా దేవుడు నడిపిస్తున్నాడు. ఇదియు అవసరమే. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఇశ్రాయేలీలు వారు పస్కాను భుజించినప్పుడు పొంగని రొట్టెలు, మాంసము అంత మాత్రమే కాదు, వాటితో కలిపి ఎలా తినాలటండి? చేదు కూరలతో తినాలటండి. జీవితం ఇంతే. దేవుడు చెప్పాడు, జీవితము, దేవుని బిడల యొక్క జీవితము మాధుర్యంగా ఉంటుంది. అదే సమయంలో దేవుడు మనలను చేదు అనుభవంలోనికి నడిపిస్తూ ఉంటాడు. మాధుర్యము అన్ని బాగా ఉన్నప్పుడు దేవుని స్తుతించటం మాత్రమే కాదు, ఏమీ లేనప్పుడు కూడా దేవుని స్తుతించే వారముగా ఉండాలి. దేవుడు మనలను ఇటువంటి అనుభవముల గుండా దేవుడే నడిపిస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం ఎలా వచ్చింది అని దేవుని మీద సనగక దేవునిని స్తుతించువారముగా ఉండాలి, దేవునికి ప్రార్థన చేయువారముగా ఉండాలి. అంతే, ఇంకా రెండవ విషయానికి స్థానం లేదు. కష్టమందు నష్టమందు సుఖమును క్షేమమును అనుభవించే సమయములలో, అన్ని సమయములలో మనము దేవునిని స్తుతించేవారముగా